బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకుని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలుపగా వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నారు. ఇక మరోవైపు ఏపీలో కూడా కుండపోత వానలు పడే అవకాశం ఉన్నందున మన్యం జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, నేడు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జన సంచారం నిలిచిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయమవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తోంది. ఈ మేరకు నగర ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.